రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది పెట్టిరు. నిన్నటితో అది అయిపోయింది, దాదాపుగా అయిపోయినట్టు. ఇంకా మరి ఇప్పుడు ఇవాళ వరకు వస్తాయి వార్తలు, రేపు ఏం రావు. మరి ఇలా వార్తల్లో ఒక అంశం వస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాస్తవానికి ఈ గ్లోబల్ సమిట్కి పోలే. ఇంకోటి, మా రేవంత్ అన్నకు నచ్చని విషయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి మాట్లాడడం. కానీ అన్నకు బాధాకరం వచ్చిందంటే, ఆ మీటింగ్లో వచ్చిన వక్తలు సరే అందరిని పిలిచారు, అందరిలో ఎవరు రాలేదు. సో వచ్చిన ఒకరిద్దరు కూడా, అరే కేసీఆర్ పేరు రాకుండా నేను కష్టపడి ఏదైనా సరే కేసీఆర్ను తగ్గించే ప్రయత్నం చేయాలి. నేను చూస్తే, అరే నేను పిలిచిన వాళ్ళు, నేను రమ్మంటే వచ్చిన వాళ్ళు, నా మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఏ రకంగా కేసీఆర్ పేరు ఎత్తిర్రని చెప్పేసి మా రేవంత్ అన్నకు బాధ అవుతుందంట. వాస్తవానికి బాధ కావాలని అవసరం కూడా ఉంది. ఎందుకంటే అన్న లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణను ప్రపంచం ముందరికి తీసుకెళ్తున్నాం, అసలు దేశంలో ఏ నగరం కూడా పనికిరాదు, ప్రపంచంతో పోటీ పడుతున్నాం అని చెప్పేసి కలరింగ్ ఇస్తుంటే, ఇంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేసి పేపర్లను మేనేజ్ చేసి డంబాచారం చేస్తూ ఉంటే తనని పొగడాలి. అరే రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు, గొప్ప చేస్తుండు పొగడాలి. కానీ రేవంత్ రెడ్డి పోడకుండా కేసీఆర్ను పొగుడుతున్నారు. గ్లోబల్ సమిట్ పెట్టిందేమో రేవంత్ రెడ్డి, దాని పైసలు రేవంత్ రెడ్డి, ఆడికి పోతానికి కార్లు పెట్టింది రేవంత్ రెడ్డి, అవసరమైతే విమానాలకు పైసలు కట్టింది కూడా రేవంత్ రెడ్డి. కానీ పొగిడింది మాత్రం కేసీఆర్ను పొగిడినట. ఆ అన్న మరి అలా రాత్రి నిద్ర పోయిండో పోలేదు. అసలు తెలంగాణ ఉద్యమం కూడా అవమానిస్తుంది ఆఖరికి. అక్కడ కూడా సోనియా గాంధీ పేరెత్తుతున్నాయి. ఇన్ని పాపాలు చేసి ఇంత బాధపడి కేసీఆర్ పేరు రాకుండా చూసుకుందామంటే ఆఖరికి మళ్ళీ కేసీఆర్ అంటున్నారు అని మా రేవంత్ అన్నకు బాధ అయిందంట. అందుకే టైటిల్ అదే పెట్టిన, గ్లోబల్ సమిట్ కేసీఆర్ హైలైట్. పెట్టిన మీటింగు రేవంత్ రెడ్డి, హైలైట్ అయింది కేసీఆర్. సో ఒకసారి ఇలా నమస్తే తెలంగాణ వాళ్ళ అనుకూల పత్రిక ఒకసారి ఒక వార్తను రాస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ పేపర్ నింపేశారు. గ్లోబల్ సమిట్ కేసీఆర్ హైలైట్, 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్ అట. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ తెలంగాణ మోడల్ రైజింగ్ అవుతుందంట. సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్వూరి అట. ఇక బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అట ప్రశంసలు కురిపించరు. 10 ఏళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలట. అన్ని రంగాల్లో అద్భుతంగా దశాబ్దపు కాలం రాష్ట్ర ప్రగతి వచ్చింది. గ్లోబల్ సమిట్ లో ప్రముఖులు నిపుణుల ప్రశంస. మరి 10 ఏళ్లలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ పోయిందట. వాస్తవానికి ఇప్పుడు 24 నెలలకెళ్ళి మనం మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎగ్గొట్టిండు, కేసీఆర్ చేసిన అభివృద్ధి చేయలేకపోతుండు, కేసీఆర్ తెచ్చినకంటే అప్పులు ఎక్కువ తెస్తుండు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఏమైనా చెప్పాల్సి వస్తే గత సర్కారులో జరిగిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది, దాన్ని భూములు అమ్ముకుంటా తెగనమ్ముకుంటా రియల్ ఎస్టేట్ రైజ్ అవుతుందని కలరింగ్ ఇస్తున్నారు. సో వాస్తవ విషయాలు మరి ఆ వక్తలు మాట్లాడుతుంటే వాళ్ళ బొమ్మలు వేసిడ. 10 ఏళ్ల పరిశ్రమకు ప్రశంసలు అని చెప్పేసి వీళ్ళంతా ప్రశంసించారంట. మా రేవంత్ అన్న పాప ముఖం గింత తగింది దెబ్బకే, పోయి కేసీఆర్ ముహూర్తాలకి. ఇంకా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి అట. సమ్మిళిత వృద్ధితో తెలంగాణ ఓ మోడల్ గా నిలిచింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వీడియో సందేశం ఇచ్చినట. రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపై అతిథుల కితాబట. సమిట్ క్లైమాక్స్ లో ట్విస్ట్ అట, ఇబ్బంది పడిన సీఎం అట. మరి జిఎస్డిపి వృద్ధి 3 తలసరిలో నెంబర్ 1 ఉన్నామట. దట్ ఈస్ కేసీఆర్ తెలంగాణ మోడల్. కేసీఆర్ పాలన ప్రగతి శిఖరాగ్రహం అట. సంక్షేమం అభివృద్ధి పోటాపోటీ అట. సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన రాష్ట్రం అట. ఇవన్నీ కేసీఆర్ పరిపాలనలో వాళ్ళు పోయినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన సమిట్ గురించి కాదు. ఇంకా సమిట్ కథ అడ్డం తిరిగిందంట. విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే తేల్చేసిన డెలిగేట్స్ అట. 2వ రోజు సమిట్ ఫ్లాప్ అయింది. హిమాచల్ సీఎం గైర్హాజరైండు. పొంతలేని పెట్టుబడులు, అంకెల గారడి బట్టబయలైంది. సెప్టెంబర్లో ఎంఓయూ అదే కంపెనీతో మళ్ళీ ఎంఓయూలు చేపిస్తారు. బోసిపోయిన స్టాళ్లు, ఆకలితో అలమట్టించిన సిబ్బంది, అమ్మాయితో డాన్స్ చేస్తుంటే ఆహ్వానం అని చెప్పేసి చిరంజీవి అట. ఇది ఈ రకంగా మన నల్లమల్ల పులి
పెట్టిన గ్లోబల్ సమిట్ లో వక్తలేమో కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ యొక్క ఇదిని పొగడడం జరిగింది. కానీ మీటింగ్ పెట్టిందేమో రేవంత్ రెడ్డి, వాడోడో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా కేసీఆర్ నే పోగొడుతున్నాడు. అది రేవంత్ అన్న పాపం చూసి ఆ వీడియో సందేశం చూసి కూడా ఏడిచినంట పాపం, నీ అవ్వ ఎక్కడి పరిశాన్ రాని. వాస్తవం కదా, ఉంటది కదనే. నీకు తెలంగాణ ఉద్యమం కూడా అవమానించి తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీ అని చెప్పేంత దుర్మార్గమైన ఆలోచన చేసినాక కూడా ఇంకా కేసీఆర్ పోతుంటే మరి బాధ కాదా మనసు పుట్టుక పుట్టినప్పుడు? సో మా అన్నకు బాధ అయింది. ఇక ఏదైనా సరే ఏదైనా సరే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగుతుందని ఒక మసిపూసి మాడికాయ చేయాలి. కానీ నిజం అనేది నికార్సుగా బయటపడుతుంది. ఒక రోజు 2 రోజులు అంటే అబద్ధాలు ప్రజలు నమ్ముతారేమో, సరే తెలిసి తెలియకనో ఇంకోటో, కానీ ఎల్లకాలం అంటే కాని పని కదా. అందుకే మా రేవంత్ రెడ్డి గారి యొక్క రంగులు బయటపడతా ఉన్నాయి. ఇక వీళ్ళైతే దండిగా రాసుకున్నారు పేపర్ మొత్తం. ప్రతి కథకు అట ఓ కొసమేర్పు ఉంటుందట, ముగింపు వాక్యమై గుండెను తడుతుందట, ప్రతి నాటకానికి ఓ క్లైమాక్స్ ఉంటుందని చివరి కుదుపులో కథనాన్ని రక్తి కట్టించిందట. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమిట్ అలాంటి కొసమేర్పు కనిపించింది. ఫ్యూచర్ సిటీ అనబడే ఊహాజనిత నగరంలో అట్టహాసంగా చేపట్టిన 2 రోజుల సమిట్ వెలవెలపోతూ సాగిన ఆఖరి రోజున అనూహ్య ముగింపు మొత్తం కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. నైట్ షోలో డ్రోన్లు మెరిసినట్లు కేసీఆర్ పేరు తలుక్కున మెరిసింది. ఆయన సృజించిన తెలంగాణ మోడల్ను 10 ఏళ్ల ప్రగతిని గ్లోబల్ లీడర్స్ వేణోళ్ళ పొగుడుతుంటే డ్రోన్ల చాటు చీకట్ల రేవంత్ ముఖం వాడిపోయిందట. వాస్తవంగా ఇప్పుడు డ్రోన్లు ఎగుతున్నప్పుడు దాని నీడ కింద పడుతుంది. సో దాని నీడ కింద మా రేవంత్ అన్న ముఖం వెలిగిపోయిందట. చూడ్రి గింతదైంది ముఖం, ఏం పరిశాన్ రాని. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఊదరం కొట్టి మీటింగ్లు పెట్టి పేపర్ రాసి అంతా లేచి లాస్ట్కి మళ్ళీ కేసీఆర్ అంటారు. నేను ఏం పీకినట్టు అంటే 24 నెలలకి వెళ్ళి నేను ఏం చేయలేదని గ్లోబల్ లీడర్స్ కూడా గ్రహించరు, తెలంగాణలో కాదు. సో ఇది మా నల్లమల్ల పులి సాధించిన ఘనత. సో దయచేసి మా అన్నకు ఇంకా గొప్ప పేరు రావాలని, ఈ రాబోయే ఇంకా 3 సంవత్సరాల పరిపాలనలో ఇంకో 3-4 గ్లోబల్ సమిట్లు పెట్టి ఓ 4 డేరాలు వేసి ఇది రైజింగ్ తెలంగాణ అని చెప్తుంటే ప్రపంచంలో నేతలందరూ వచ్చి 7 దశల మన్నెత్తి పోసినా మరి మా అన్నకు సిగ్గు రావద్దని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. రాదు కదా, వచ్చే మనిషి కాదు. ఏదన్నా కానీ మైక్ పట్టిండా ఇంకా దంచుడు ప్రోగ్రాం పెడతాడు అంతే. అంతకు మించి ప్రజలపైన ఏమాత్రం కూడా సోయి లేదు, రోయి రాదు కూడా. ఇక వస్తానని మీరు అనుకుంటే మీ ఇష్టం, నాకేం సంబంధం కూడా లేదా. ఇక కింగతుడు కేసీఆర్ ముఖం ఇలా పెట్టిరు వెలిగిపోతాను ముసలాయనది. పాత పూర్వ తీసుకొచ్చి ముందే లేచి ఇక మనం అసలు మీటింగ్లో అంటే కేసీఆర్ లేకపోయినా కేసీఆర్ తిరుతి. ఈ మీటింగ్లో కూడా ఆఖరికి ఇది కూడా రాజకీయ ప్రసంగాల్లో అయితే కేసీఆర్ నేను రోజు తిట్టపోతే నేను బతికెళ్ళదు, నాకు అది అందరు తెలిసిన జోలి. కానీ ఇది ఎక్కడ పరిచారు, నేను ఎత్తకపోయినా ప్రజలు ఎత్తురు, నాయకులు ఎత్తుతున్నారు. ఈ ఉందునా సద్దునా అని చెప్పేసి పాపం మా అన్న తలకాయ పట్టుకున్నట. ఏం చేయమంటారు మరి. ఇది మన నల్లమల్ల పులి సాధించిన ఘనత.